కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమావుడాడ బిక్కవోలు రోడ్డు నందు వెలిసిన శ్రీ మణికంఠ స్వామివారి దేవస్థానంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణప్రతిష్ఠ చేయబడిన ఏకైక వారాహిమాత ఆలయంలో శ్రీ పంచమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తుల ఆధ్వర్యంలో వారాహి అమ్మకి పంచామృత అభిషేకాన్ని వారాహిమాత ఉపాసకులు ఆలయ ప్రధాన అర్చకులు ధీరజ్ పాండే, నారాయణ నంబూద్రి, వారాహి ఉపాసకుల ఆధ్వర్యంలో శుక్లపక్ష అధిక జ్యేష్ఠ శుద్ధ పంచమి సందర్భంగా భక్తుల స్వహస్తాలతో వారాహి అమ్మవారికి అభిషేకం వైభవంగా నిర్వహించారు. గణపతి ఆవాసన, మహాపంచామృత అభిషేకము, కుంకుమ పూజ నిర్వహించి అమ్మవారికి హారతులను శంఖనాదాల మధ్య అందజేశారు. విశేష అలంకరణతో వారాహి అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఆలయంకు విచ్చేసి ఆలయ ప్రదక్షిణలు, ముడుపులు, నిమ్మకాయల దండలు, పసుపు కొమ్ముల మాలలు, చీరలు, మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ద్వారంపూడి యువరాజారెడ్డి మాట్లాడుతూ భక్తులకు అధిక జ్యేష్ఠ మాసం పంచమి తిథి సందర్భంగా భక్తుల స్వహస్తాలతో పంచలోహ వారాహి అమ్మవారికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించామని, ఇప్పటి నుండి ప్రతి నెలలో వచ్చే శుక్ల పంచమికి అమ్మవారి అభిషేకంలో పాల్గొనే భక్తులు వారాహి అమ్మవారిని స్వయంగా వారి స్వహస్తాలతో అభిషేకించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్ రెడ్డి, కార్యదర్శి మండా రాజారెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, సబ్బెల మోహన్ రెడ్డి, ద్వారంపూడి బాల వెంకట సత్యనారాయణ రెడ్డి, వారాహి అమ్మ భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని అభిషేకించుకునే విధంగా మా గొల్లలమావుడాడ అయ్యప్ప స్వామివారి ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వారి సహస్రాలతోనే ఏదైతే ప్రతి నెలలో శుక్ల పంచమి వస్తుందో ఆ శుక్ల పంచమి రోజున అర్చకుల వారి వేదమంత్రాల ఆధ్వర్యంలో అమ్మవారిని స్వయంగా భక్తులే అభిషేకించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రోజు నుంచే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే కృష్ణ పంచమికి మూలమూర్తి అయినటువంటి శ్రీ వారాహి అమ్మవారికి అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించబడతాయి. ప్రతి నెలలో వచ్చేటటువంటి శుక్ల పంచమి, కృష్ణ పంచమి, 2 పంచములకు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతున్నాయి. కాబట్టి అందులో కృష్ణ పంచమి ఏదైతే ఉందో అమావాస్య తర్వాత వచ్చేటటువంటి పంచమికి అయితే అర్చకుల వారి ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి మూల విరాట్కి ఆ ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరగబడతాయి. అలాగే ఏదైతే శుక్ల పంచమి ఉందో ఆ శుక్ల పంచమి నాడు అమ్మవారి యొక్క పంచ లోహ విగ్రహానికి భక్తుల యొక్క స్వహస్తాలతోనే ఆ పంచామృత అభిషేకం అనేటటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయమునకు విచ్చేసి ఈ జరిగేటటువంటి పంచమి తిథుల్లో జరిగేటటువంటి అమ్మవారి కైంకర్యాలన్నింటిలోనూ కూడా పాల్గొని ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు అలాగే పూజలు అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ మామిడాడు క్షేత్రంలో త్రిమూర్తి అయినటువంటి శక్తి ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందబోతూ ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు లలితా స్వరూపిణి, శ్రీచక్ర దేవతగాను, శ్రీచక్రం అలాగే కనకదుర్గ అమ్మవారు ఆలయంలోనే ఈ యొక్క వారాహి అమ్మవారు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని శ్రీచక్ర సహిత దుర్గా వారాహి ఆలయంగా నేటి నుండి భక్తులందరూ కూడా దర్శించడం జరుగుతుంది. 3 శక్తుల త్రిశక్తి రూపంగా ఈ అమ్మవారిని పూజించడం వల్ల అన్ని రకాల సకల ఆయురారోగ్య భోగభాగ్యాలన్నీ కలుగుతాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై వారాహి, జై జై వారాహి.